ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బెండకాయ ఫ్రై చేసి చూపిస్తానండి. ఇట్స్ డిఫరెంట్. చూసారు, బెండకాయలు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను నేను. వీటిని తుడిచేసి కట్ చేసేసుకుందాం మనం ఇప్పుడు. చూసారండి, ఇప్పుడు అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్నాము. అంటే ఈ ముందు వెనక తొడాలు ఉంటాయి కదండి, అవి కట్ చేసాము. ఈ సైజ్ కట్ చేసుకోవాలండి. ఇది అంటే చిన్నది కాబట్టి ఇట్స్ ఓకే, సరిపోతుంది. ఇలా పెద్ద ఉన్నాయి హాఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మనము. చూసారండి, అన్నీ ఇలా షేప్ కట్ చేసేసుకున్నాము ఈ సైజు. వీటిని ఒక ఇట్లా మధ్యకి ఘాటు పెట్టి చీల్చుకొని పెట్టుకుందామండి. ఎందుకంటే మనం ఏదైతే వెల్లుల్లి కారం వేసుకుంటే దాని స్పైసెస్ పట్టాలి కాబట్టి. చూసారండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నామండి. చూసారు, ఇలా హాఫ్ చేసుకోవాలండి. ఎండింగ్కి కొంచెం ఉంచేసుకోవాలి, ఎందుకంటే విడిపోతుంది కాబట్టి. ఇలా ఉంటే సరిపోతుంది. అన్నీ నేను ఇలానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. చూసారండి, ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అంటే ఎక్కువ ఒకేసారి ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం వేసుకొని ఇవి మనము కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకుందామండి. చూసారండి, ఇవి మొత్తం మిక్స్ చేద్దాం. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, తర్వాత తీసేసుకోవచ్చు మనము. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి, గోల్డెన్ బ్రౌన్ కలర్. చూసారు, అన్నీ వేగిపోతున్నాయి. దీని మీద లిడ్ అనేది అస్సలు పెట్టకూడదండి, మూత అనేది పొరపాటున కూడా పెట్టకూడదు. ఎందుకంటే స్వెట్ వచ్చేస్తుంది కదా, బంకగా అయిపోతున్నాయి కాబట్టి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలానే ఓపెన్ లిడ్ తోటి ఫ్రై చేసుకోవాలి మనం, మూత అనేది అస్సలు పెట్టకూడదు. చూడండి, ఒక్కసారి చూద్దాం. చూసారా, ఫ్రై అయిపోతున్నాయండి. ఇంకొక 1 minute ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అవ్వాలండి. కొంచెం మంచి కలర్ వచ్చేస్తే బాగుంటుంది. ఇలా ఫ్రై చేసి తీసేసుకుందాం. చూసారండి, ఇలా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇవన్నీ తీసి ఇప్పుడు మనం పక్కన పెట్టేసేసుకుందాం. చూసారండి, అన్నీ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఒక జార్ తీసుకొని దీనిలో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీరా, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే కారంతోనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో కూడా రెడ్ చిల్లీ పౌడర్ వేద్దాం. చూసారండి, ఇప్పుడు మనం దీనిలో టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్ వేసుకుందామండి. దీన్ని ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా కొంచెం క్రంచీగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆయిల్ ఉంది కదండి, దీనిలోని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. చూసారండి, మళ్ళీ స్టవ్ వెలిగించేసుకున్నానండి. ఇప్పుడు ఇది హీట్ ఎక్కుతుంది. దీనిలో ఇప్పుడు మనము పోపు గింజలు వేసేసుకుందాం. నేను పచ్చిశనగపప్పు వేయలేదండి, మీరు ఉంటే కనుక వేసేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూసారండి, పోపు వేగిపోయింది. ఇప్పుడు మనము దీనిలో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఫస్ట్. ఎందుకంటే ఇవి ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లితో మంచి టేస్ట్ వస్తుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేను ఆల్రెడీ గార్లిక్ వెల్లుల్లి పికిల్ పెట్టాను, అది కూడా మీరు చేసుకొని ఇన్స్టెంట్ పికిల్ అండి. అది చాలా మంచిది హెల్త్కి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు, ఇంగువ వేసుకున్నాం. చూసారండి, ఫ్రై అయిపోయింది. దీనిలో కొంచెం ఇంగువ, ఒక చిటికెడు పసుపు అండి. ఇంకా మనం పసుపు కారంలో వేసుకోలేదు కాబట్టి. నెక్స్ట్ కర్రీ ఫ్రై అయిపోయింది. దీనిలోనే ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి కారం వేసేసుకున్నామండి. చూసారా, కారం కూడా వేసేసుకున్నాము. నేను ఎప్పుడు ప్రసాద్ చెప్పేదేనండి, ఇలా మనం ఏదైనా వెల్లుల్లి కారం వేసుకునేటప్పుడు పైన పీల్ తీయకూడదండి, తొక్క తీయకుండానే వేసుకుంటే వెల్లుల్లి ఇలా మంచిగా పౌడర్ లాగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకునే ఉన్నాయి కదండి, బెండకాయ పీసెస్ యాడ్ చేసుకున్నాం. చూసారా, దీనిలో ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటివి యాడ్ చేసేసి పెట్టుకున్నాం. చూసారు, ఇప్పుడు మొత్తం ఇది మిక్స్ చేసేద్దామండి. ఈ కర్రీ మీకు 1 week వరకు కూడా ఉంటుందండి. అంటే తడి లేకుండా మనం వాష్ చేసుకున్నప్పుడు బెండకాయల్ని తుడుచుకొని కట్ చేసుకోవాలండి. ఇది మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసేద్దాం. చూసారా, ఇప్పుడు మొత్తం మిక్స్ చేశారండి. ఒక 1 minute ఉంచుతాం, ఈ ఫ్లేవర్ అంతా పట్టాలి కాబట్టి. ఇలా చేసి పెడితే ఏంటంటే మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అట్లా 1 to 3 daysకి చక్కగా బాగుంటుందండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా పంపించాలన్నా కూడా ఒక 1 week వరకు అయితే స్టోర్ ఉంటుందండి. మనం ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రై అయింది కాబట్టి. సో మీరు కూడా ట్రై చేయండి, ఇలా మంచిది, చాలా బాగుంటుందండి హెల్త్కి. టేస్ట్ కూడా చాలా సూపర్ బాగుంటుంది. ఒక 1 minute ఇలా ఉంచి తీసేద్దామండి. చూసారండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీనిలో ఇప్పుడు నేను కొత్తిమీర వేయట్లేదండి, ఎందుకంటే అది తడి ఉంటుంది కాబట్టి పాడవుతే ఛాన్స్ ఉంటుంది. ఇలా డీప్ ఫ్రైస్లో మాత్రం వేసుకోకూడదండి. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసానండి. ఇలా గాజు బౌల్లో పెట్టుకుంటే కనుక మీకు టేస్ట్ అంటే చేంజ్ అవ్వద్దు. 2-3 days అయినా కూడా ఫ్రెష్గా ఉంటుందండి.
ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.